ఒక అబ్బాయిని నేను ఒరే చల్లటి నీళ్లు తాగాలి, అక్కడ బడి దగ్గరికి వెళ్ళి ఐస్ అమ్ముతున్నారు, అవి తీసుకురారా నీళ్ళలో వేసుకొని తాగుదాం ఇద్దరిని అన్నా. ఆడెళ్ళాడు, గ్లాస్ తీసుకుని పెద్ద గ్లాస్ తీసుకెళ్ళాడు. 2 రూపాయలకి కొన్నాడు. అప్పుడు 10 పైసలు ఐసు కొన్నాడు. వాడు ఎంతకీ రాకపోతే నేను మేడ మీద నుంచి కిందకు చూశా. ఏంట్రా వాడు రాలేదే, చాలాసేపు అయింది వెళ్ళని. వాడు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక్కొక్క ఐస్ తీసుకుంటూ నోట్లో పెట్టుకోవటం, 2 లాగులు లాగటం, దాంట్లో పెట్టడం, ఒక్కొక్క ఐస్ తీసుకొని 2 లాగడం పెట్టడం. నేను కళ్ళతో చూశా. ఇక పైకి వచ్చి అయ్యగారు తెచ్చాను అన్నాడు. ఒరే ఇంత ఆలస్యమైంది ఏమిటిరా అన్నా. ఏడ్చేసాడు. అయ్యా నేను తినలేదయ్యా, అయ్యా నేను తినలేదయ్యా. వాడు చెప్పేటప్పుడే నోరు ఎర్రగా ఉంది. వాడు తినలేదన్నా వాడు నోరు చెప్తుంది ఇటు తిన్నాడు అని. రై అన్నానండి. ఇక అంతే, కింద పడి దొర్లాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, గోలైపోయింది. ఇంకో పాస్టర్ గారు కూడా నాతో ఉన్నాడు అక్కడ. ఆయన అన్నాడు, ఎస్ఎన్ గారు ఏంటి అంత దెబ్బ కొట్టేవాడు? నేను ఎప్పుడు కొట్టానండి అని. నేను కొట్టలేదండి. మరి ఎందుకు అట్లా ఆడుస్తున్నాడు? అది అడగండి. ఏమరా ఎందుకు ఆడుస్తున్నావురా? ఆడిస్తున్నానా, అన్నకి దొరికిపోయా అందుకని ఆడుస్తున్నా. వాడు చేసిన పాడు పనికి కాదు వాడు ఏడ్చింది, దొరికినందుకు ఆడుస్తున్నాడంట, నేను అడిగినందుకు ఆడుస్తున్నాడంట. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రార్థనలో మీరు విడిచే కన్నీళ్ళకి ఉన్న ఆ వాల్యూ, విలువ ఏమిటో అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి సంఘమును గురించినటువంటి ఆ భారం నాకు వచ్చినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి. సంఘం